హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు కొత్త స్ట్రాటజీ అయితే తెలుసుకుందాం. సో దీనికి సంబంధించి నేను ఏదైతే మనకి విఐపి మెంబర్స్ అందరికీ చెప్పానో, సో సేమ్ క్యాపిటల్ ని సేమ్ అలాగే యూజ్ చేయండి. కాకపోతే ఈ స్ట్రాటజీ వాడాలి అనుకుంటే ఈ స్ట్రాటజీ కూడా వాడొచ్చు మనం. చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీని నేను మన పబ్లిక్ సో అందరికీ షేర్ చేస్తాను. ఓన్లీ విఐపి మెంబర్స్ కి కాదు. సో యూట్యూబ్ లో డైరెక్ట్ పబ్లిక్ లో షేర్ చేస్తాను కాబట్టి సో అందరూ మనకి ఇది ఇది కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈజీగా బిగినర్స్ కి కూడా అర్థమయ్యే స్ట్రాటజీ ఇది కూడా మనకి ఈజీగా ఉంటది, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మనకి ఏదైనా ట్రెండ్ మార్కెట్ ని చూసుకోండి. అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్. సో ఇది రిటర్న్ రేట్ తక్కువ ఉంది, కాకపోతే నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటది అనేసి నేను ఇది తీసుకున్నాను. సో మనకి అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఓన్లీ 2 ట్రెండ్స్ లో చూసుకోండి. సో దానికి సంబంధించి మనకి 1 మినిట్ లోనే ట్రేడ్స్ ఉంటాయి. సో 1 మినిట్ లోనే తీసుకోండి. సో నేను అప్ ట్రెండ్ మనకి ట్రెండ్ గురించి తెలియడానికి నేను ఈఎంఐ వాడుతున్నా, మూవింగ్ యావరేజ్ వాడుతున్నా. సో ఏదైనా పర్లేదు, జస్ట్ మనకి ట్రెండ్ తెలియడానికి 21 పెట్టుకోండి. ఇక్కడ మూవింగ్ యావరేజ్ 21 పెట్టుకోండి. ఓకే, సో ఇది మనకి ఓన్లీ ట్రెండ్, మనకి అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా చూసుకోవడానికి మాత్రమే. సో ఎప్పుడైతే మార్కెట్ మనకి పై నుండి కిందికి వస్తుందో డౌన్ ట్రెండ్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు సో కొంచెం మనకి కిందికి వచ్చే వరకు అట్లీస్ట్ మనకి ఒక 4-5 అంటే కొంచెం డౌన్ ట్రెండ్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి డౌన్ ట్రెండ్ అవుతుందా లేదా తెలియదు కదా. సో ఇక్కడ నుండి మనకి ఇంత డౌన్ ఫాల్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి డౌన్ ట్రెండ్ వెళ్తుంది మార్కెట్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇంత ఫాల్ అయిన తర్వాత మనకి సో ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చింది. ఓకే, సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి. సో మనకి సో మార్కెట్ అనేది ఎక్కడ నుండి ఫాల్ అవుతుంది, ఇక్కడ నుండి ఇంత దూరం ఫాల్ అయింది. సో ఓకే, సో అప్పుడు మనకి ఏం అర్థమవుతుంది, సో మార్కెట్ అనేది ఇక్కడ వరకే ఉందనుకోండి. సో ఇక్కడ వరకు మనకి మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత ఏం అర్థమైంది, మనకి మార్కెట్ అనేది డౌన్ లోకి వెళ్తుందని అర్థమైంది. సో దాని తర్వాత గ్రీన్ వచ్చింది కదా, వెయిట్ చేయండి, మనకి గ్రీన్ కోసం వెయిట్ చేయాలి. ఓకే, డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు గ్రీన్ కోసం వెయిట్ చేస్తాం. గ్రీన్ తర్వాత మనకి ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మనకి వెంటనే మనము డౌన్ సైడ్ కి ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇక్కడ చూడండి, మనకి 1 ఎంట్రీ విన్ వచ్చింది. ఓకే, మళ్ళీ వెయిట్ చేస్తాం, గ్రీన్ కోసం వెయిట్ చేస్తాం. మళ్ళీ గ్రీన్ వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. సో ఇక్కడ ఈ రెడ్ తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం. సో సెకండ్ ట్రేడ్. సో ఇక్కడే మనకి 2 షార్ట్స్ వచ్చినాయి. సో మళ్ళీ గ్రీన్ కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ గ్రీన్ వచ్చింది, మళ్ళీ సెకండ్ రెడ్ కోసం వెయిట్ చేస్తాం. సో రెడ్ వచ్చిన నెక్స్ట్ మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం. సో ఇది కూడా షార్ట్. 3 షార్ట్స్ వచ్చినాయి. సో ఇక్కడ గ్రీన్ వచ్చింది, తర్వాత మనకి చాలా పెద్ద రెడ్ వచ్చింది. సో ఇలాంటి కొంచెం పెద్ద క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోకపోవడం బెటర్. ఇన్ కేస్ తీసుకొని ఉంటే మనకి ఇది ఒకటి లాస్ వచ్చేది. బ్యాక్ టు బ్యాక్ 3 మనం విన్ లో ఉన్నాం, షార్ట్స్ మీన్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ క్యాండిల్ మనకి సో పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ మనము ఎంట్రీ అనేది తీసుకోము. మళ్ళీ కిందికి వచ్చే వరకు వెయిట్ చేసి సో ఇక్కడ మనకి మళ్ళీ గ్రీన్ వచ్చింది. ఈ మనకి మూవింగ్ యావరేజ్ కింద ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ రెడ్ వచ్చింది, వెంటనే మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ కూడా మనము విన్ అవుతాం. సో చూడండి, మనకి బ్యాక్ టు బ్యాక్ 4 ట్రేడ్స్ విన్ వచ్చింది. మళ్ళీ గ్రీన్ వచ్చింది, రెడ్ కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ ఇది మనకి లైవ్ లో ఇప్పుడు చూడొచ్చు, మనకి ఇది లైవ్ లో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి డౌన్ సైడ్ కి వస్తుంది ఈ క్యాండిల్ కూడా. సో మనకి విన్ రేట్ అనేది చాలా ఉంది. సో హై విన్ రేట్ ఉంది, చూసుకోండి. సో ఇన్ కేస్ లాస్ వచ్చినా మన విఐపి మెంబర్స్ అందరికీ చెప్పాను. సో లాస్ ని ఎలా రికవర్ చేసుకోవాలి ఏంటి అనేది మన విఐపి మెంబర్స్ కి నేను ప్రీవియస్ ఏదైతే స్ట్రాటజీ ఉందో దానికి సంబంధించి చూపించాను. సో మనకి ప్రాపర్ అప్ సైడ్, ఇప్పుడు ప్రాపర్ గా అప్ సైడ్ మనము సో ఇక్కడ నుండి మార్కెట్ స్టార్ట్ అయింది, పైకి వెళ్తుంది. సో ఇక్కడ నుండి మనము స్టార్ట్ చేద్దాం. ఓకే, మనకి అప్ ట్రెండ్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నుండి మార్కెట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడి వరకు సో వెళ్ళింది. సో మనకి అప్ ట్రెండ్ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, వెయిట్ చేయాల్సింది ఏంటి అంటే రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. సో పైకి వెళ్తుంటే మళ్ళీ గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఫైన్. సో 1 షార్ట్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రెడ్ కోసం వెయిట్ చేస్తాం. గ్రీన్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇది లాస్ వచ్చింది. సో మళ్ళీ రెడ్ వచ్చింది, వెయిట్ చేస్తాం, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇది విన్ వచ్చింది. మళ్ళీ రెడ్ వచ్చింది,
ఇక్కడ గ్రీన్ కోసం వెయిట్ చేస్తాం, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, విన్ వచ్చింది. మళ్ళీ రెడ్ వచ్చింది, ఇక్కడ వెయిట్ చేస్తాం, ఇక్కడ గ్రీన్ కోసం వెయిట్ చేస్తాం, ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకుందాం, విన్ వచ్చింది. మళ్ళీ గ్రీన్ కోసం వెయిట్ చేస్తాం, మనకి క్యాండిల్ అనేది ఇటు కిందికి వచ్చింది కాబట్టి సో దీని కిందికి ఇది మనము తీసుకోకపోవడం బెటర్. సో ఇప్పుడు మనకి సో ఈ మూవింగ్ యావరేజ్ అనేది సో మనకి ట్రెండ్ ని మనము ఫాలో అవ్వడానికి మనకి ప్రాపర్ గా వర్క్ అవుతుంది. సో మనకి ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, తీసుకున్నా మనం విన్ వచ్చింది. సో ఇన్ కేస్ మనం ఇది మనకి కిందికి వచ్చింది కాబట్టి తీసుకోకపోతే మనము లాస్ అయితే అవ్వం. సో ఇక్కడ మనకి మళ్ళీ రెడ్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకుంటే మళ్ళీ విన్ వచ్చింది. సో ఇలా మనకి ట్రెండ్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ సో రెండే తీసుకోవాలి. ఇది మనకి ఇప్పుడే జస్ట్ మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేయాలి. సో వేరే కూడా చూద్దాం. సో నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో మనకి థర్డ్ వన్ ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది. సో మనకి 94% రిటర్న్ రేట్ కూడా ఉంది. నేను ఇక్కడ చూడండి, మనకి మార్కెట్ ఇక్కడ నుండి ఫాల్ అవుతుంది, ఇక్కడ వరకు ఫాల్ అయింది. సో ఇక్కడ వరకు వెయిట్ చేస్తాం, మళ్ళీ గ్రీన్ వచ్చింది, గ్రీన్ తర్వాత రెడ్ వచ్చింది, ఇక్కడ మనకి లాస్ వచ్చింది. సో ఇది మనకి లాస్, ఇది ఒకటి లాస్, మళ్ళీ రెడ్ వచ్చింది, మళ్ళీ గ్రీన్ వచ్చింది. సో గ్రీన్ వచ్చింది, ఇది కూడా లాస్. కాకపోతే మనకి ఇట్లా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు, ప్రాపర్ డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు సో మంచి విన్నింగ్స్ వస్తాయి. సో 2 లాస్ వచ్చింది, కాకపోతే ఇక్కడ మళ్ళీ గ్రీన్ వచ్చింది, ఇది తీసుకుంటాం ఎంట్రీ విన్, ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇది తీసుకుంటాం ఎంట్రీ విన్. ఇన్ కేస్ మనకి ఇది రెడ్ వస్తే ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకుంటాం. సో చూడొచ్చు మనకి సో డౌన్ తర్వాత ఒక గ్రీన్ వెయిట్ చేస్తాం, రెడ్ తర్వాత దాని ఎంట్రీకి డౌన్ ప్లాన్ చేస్తాం. సో ఇది మనకి గ్రీన్ రెడ్ ప్యాటర్న్ రావడం వల్ల లాస్ వచ్చింది. కాకపోతే ఇక్కడ చూడండి, దాని తర్వాత మనకి బ్యాక్ టు బ్యాక్ రెడ్ వచ్చినాయి. సో ఇలా మనం కావాలనుకుంటే సో ఇక్కడ వరకు మనం వెయిట్ చేసి రెడ్ తర్వాత వెంటనే ఎంట్రీ దీని తర్వాత వెంటనే ఎంట్రీ తీసుకుంటే ఒకటి లాస్ వస్తుంది, మళ్ళీ దీని తర్వాత వెంటనే ఎంట్రీ ఇలా కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనకి ప్రాపర్ గా ఓవర్ ట్రేడింగ్ కాకుండా ప్రాపర్ విన్నింగ్స్ రావాలి అనుకున్నప్పుడు సో మనము గ్రీన్ తర్వాత రెడ్ కోసం వెయిట్ చేసి రెడ్ తర్వాత దాని తర్వాత నెక్స్ట్ డౌన్ కి ప్లాన్ చేయొచ్చు. ఇది కూడా మనకి చాలా పెద్ద క్యాండిల్ వస్తుంది. ఇక్కడ వరకు క్లోజ్ అయితే నేను నెక్స్ట్ డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం సో లైవ్ లో అనుకున్నాను. కాకపోతే మనకి సో ఇది ఆల్మోస్ట్ మనకి కింద సపోర్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వచ్చేసింది. సో డౌన్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు యాక్చువల్లీ. సో మనకి ట్రెండ్ చూసుకొని సో డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ ఇది మనకి కొంచెం ఇక్కడ నుండి పైకి వెళ్తుంది. సో ఒక ట్రెండ్ ఫాలో అవుతుంది. సో ఇక్కడ నుండి మనం మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. సో రెడ్ కోసం వెయిట్ చేస్తాం, గ్రీన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాం, మళ్ళీ రెడ్ కోసం వెయిట్ చేస్తాం, గ్రీన్ వస్తే మళ్ళీ అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాం. సో మళ్ళీ రెడ్ కోసం వెయిట్ చేస్తాం. ఇంత పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు సో ఈ క్యాండిల్ అయినా మనకు చాలా పెద్ద క్యాండిల్స్ వచ్చినాయి. సో అలాంటివి అంత పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయాలి. సో ట్రెండ్ ప్రాపర్ గా మనం అనాలిసిస్ చేసినప్పుడు మనకి ప్రాపర్ విన్నింగ్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇది మనకి డౌన్ ట్రెండ్ లో ఉంది. సో కాబట్టి మనం ఈ చిన్నదానికి పైకి మనం ప్లాన్ చేయం, ఓన్లీ కిందికి వచ్చినప్పుడు మాత్రమే ప్లానింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ చూడండి, దీని తర్వాత మనము ఇన్ కేస్ డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తుంటే మనకి ఖచ్చితంగా విన్ అనేది వచ్చేది. ఓకే, సో సింపుల్, మనకి ట్రెండ్ ఫాలో అవ్వండి. డౌన్ ట్రెండ్ ఉందా, అప్ ట్రెండ్ ఉందా. సో ట్రెండ్ మనకి ఆపోజిట్, ట్రెండ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం ఎంట్రీస్ తీసుకోము, ఓన్లీ ట్రెండ్ ని ఫాలో అయ్యి ట్రెండ్ మనకి ఏ డైరెక్షన్ ఉంటే ఆ డైరెక్షన్ లో సో మనం ఎంట్రీస్ అనేవి తీసుకుంటాం. ఇది మనకి అప్ ట్రెండ్ లో ఉంది సో పైకి. సో ఇలా కూడా మనం ప్లాన్ చేయొచ్చు కావాలనుకుంటే. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వరకు అప్ ట్రెండ్ ఉంది, తర్వాత రెడ్ వచ్చింది, దీని తర్వాత గ్రీన్ వచ్చింది. సో గ్రీన్ తర్వాత మనం ఎంట్రీ ఇస్తాం, ఇక్కడ విన్ అవుతాం, మళ్ళీ ఎంట్రీ ఇస్తాం, ఇక్కడ విన్ అవుతాం, మళ్ళీ ఎంట్రీ ఇస్తాం, ఇక్కడ విన్ అవుతాం. ఇక్కడ చూడండి, మనకి ఇన్ని ట్రేడ్స్ బ్యాక్ టు బ్యాక్ మనం అప్ సైడ్ కి ఎంట్రీ ఇస్తూనే ఉండొచ్చు, విన్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇది 1 లాస్ వస్తుంది, మళ్ళీ గ్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు, మళ్ళీ కంటిన్యూ ఎంట్రీస్ ఇచ్చుకుంటూ పోవచ్చు. కానీ మనకి సో కొన్ని లాస్ కూడా ఎక్కువ. ఇప్పుడు ఇది కంటిన్యూగా పైకి వెళ్తూనే ఉంది, గ్రీన్ వస్తూనే ఉన్నాయి, అలా వచ్చినప్పుడు విన్ అవుతుంది. మధ్యలో మళ్ళీ రెడ్స్ వచ్చినప్పుడు లాస్ వస్తుంది. కాబట్టి ఓన్లీ రెడ్ వచ్చి మళ్ళీ గ్రీన్ వచ్చినప్పుడు నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ కి అప్ సైడ్ కి ప్లాన్ చేసుకుంటా. సో డౌన్ సైడ్ ఉన్నప్పుడు మళ్ళీ గ్రీన్ కోసం వెయిట్ చేసి రెడ్ వచ్చినప్పుడు సెకండ్ క్యాండిల్ కి డౌన్ సైడ్ ప్లాన్ చేసినప్పుడు సో మనకి మంచి విన్నింగ్స్ వస్తున్నాయి. సో డెమోలో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మంచి సో మీకు మంచి అంటే ఆర్ట్ స్ట్రాటజీ మనకి ఏదైతే ఓల్డ్ స్ట్రాటజీ ఉందో దానికంటే ఇది బెటర్ గా అనిపిస్తే ఇది
ఇది ఫాలో అవ్వండి, లేదు అంటే అది ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం గ్రీన్ కోసం వెయిట్ చేయాలి. 1 ట్రేడ్. సో ఇక్కడ మనం నెక్స్ట్ అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ గ్రీన్ లో క్లోజ్ అయితే గ్రీన్ రెడ్ వస్తుంది, కాకపోతే లాస్ట్ సెకండ్ లో ఇది రెడ్ లోకి వెళ్ళిపోయింది. ఒక గ్రీన్ వస్తే ఇక్కడ మనం నెక్స్ట్ అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇది మనకి అప్ ట్రెండ్ లో ఉంది, కాకపోతే క్యాండిల్ మనకి మూవింగ్ యావరేజ్ కింద వచ్చింది కాబట్టి ఎంట్రీ అనేది తీసుకోం. సో ట్రెండ్ చూసుకోండి, మనకి మూవింగ్ యావరేజ్ అనేది జస్ట్ ట్రెండ్ ఫాలో అవ్వడానికి మాత్రమే తీసుకోండి. సో ట్రెండ్ మనకి ఇది చూసుకోండి ఇలా ఉంది ఏంటి ట్రెండ్ అనేది. సో దీని తర్వాత రెడ్ తర్వాత గ్రీన్ కి ప్లాన్ చేస్తాం, 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 రెడ్ తర్వాత గ్రీన్ కి ప్లాన్ చేస్తాం. సో ఇలా మనకి 10 లో మినిమం 7 to 8 విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనకి ట్రెండ్ లైన్ ప్రాపర్ గా ట్రెండ్ లో ఉన్నప్పుడు, అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ ప్రాపర్ గా ఉన్నప్పుడు మంచి విన్నింగ్స్ ఉన్నాయి. సో ప్రాపర్ మార్కెట్ ని తీసుకోండి. ప్రాపర్ మార్కెట్ లో ప్రాపర్ చార్ట్ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు చూడండి ఇది నెక్స్ట్ మనకి డౌన్. సో ఖచ్చితంగా ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ డౌన్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. సో ఈ క్యాండిల్ తర్వాత ఇక్కడ ఎంట్రీ అనేది ఉంటుంది. సో ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది, మనకి గ్రీన్ వచ్చింది, తర్వాత రెడ్ వచ్చింది, ఇక్కడ కూడా గ్రీన్ తర్వాత రెడ్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఇక్కడ విన్, ఇక్కడ గ్రీన్ తర్వాత రెడ్ వచ్చింది, ఇక్కడ ఇస్తే ఇప్పుడు కూడా ఇది లైవ్ లో విన్ అవుతాం. సో మనం ప్రాపర్ గా ట్రెండ్ ఏదైతే ఫాలో అవుతుందో, సో మార్కెట్ చార్ట్ ఏదైతే ప్రాపర్ చార్ట్ ఉంటుందో దాన్ని ఫాలో అయితే మనం ఖచ్చితంగా మంచి విన్నింగ్స్ లో ఉంటాం. సో నేను డైలీ 1000 ఈజీగా, అంటే మనకి ఎలాంటి భయం లేకుండా, సో డైలీ 1000 ఎలా మనం ఎన్ని చేసుకుంటామో మన విఐపి మెంబర్స్ కి చెప్పాను. సో దాన్ని ఫాలో అవుతూ, సో ఆ క్యాపిటల్ ఏదైతే మనం ఫాలో అని చెప్పానో, ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో సో అలాగే ఫాలో అవుతూ ఈ స్ట్రాటజీని కూడా మనం వాడచ్చు. సో మంచి రిజల్ట్ అయితే ఉంది. నేను సో చూసిన తర్వాతనే మీకు ఈ స్ట్రాటజీ అయితే చెప్పడం జరిగింది. సో ఇది చూడండి, మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం, ఇది విన్ అయ్యాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి స్ట్రాటజీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీరు మాతో పాటు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే సో ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లో నన్ను కాంటాక్ట్ అవ్వండి. అక్కడ నేను సో మాతో ఎలా ట్రేడ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.